ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. 20వ తేదీ వరకు కూడా కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 46 రోజులుగా కవిత జైల్లో ఉంటున్నారు. పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు. అయినప్పటికీ బెయిల్ దొరకలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. 20వ తేదీ వరకు కూడా కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 46 రోజులుగా కవిత జైల్లో ఉంటున్నారు. పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు. అయినప్పటికీ బెయిల్ అయితే దొరకలేదు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, రైట్ పద్మ, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రతిరోజు కూడా ఒక సంచలనం అయితే వెలువడుతుందనే చెప్పుకోవాలి. ప్రతిసారి కూడా ఈ కవిత బెయిల్ కోసం ప్రయత్నించడం, ఆ తర్వాత యొక్క బెయిల్ పిటిషన్ ను రిజర్వ్ లో పెట్టడం, ఆ తర్వాత యొక్క బెయిల్ అనేది రిజెక్ట్ కావడం ప్రతిసారి చూస్తూనే ఉంటాం. దాదాపు 46 రోజులుగా, అంటే 2 నెలల సమయంలో కూడా ఎన్నోసార్లు ఈ యొక్క కవిత బెయిల్ కు ప్రయత్నించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా తనకు బెయిల్ రాకపోవడం, ఈసారి అయితే 200 పేజీల ఈడీ యొక్క ఏదైతే నివేదిక ఉందో దాన్ని సబ్మిట్ చేయడం, ఆ యొక్క నివేదికను చూసిన తర్వాత మరోసారి కూడా కవితకు ఈ యొక్క తన జ్యుడిషియల్ కస్టడీ ఏదైతే ఉందో దాన్ని పొడిగించడం అయితే జరిగింది. ఈ కేసులో ఇంకా కీలక అంశాలు పూర్తి స్థాయిలో బయటికి రావాలి అంటే మరోసారి కవిత తను కంపల్సరీ తమ కస్టడీలోనే ఉండాలంటూ ఈడీ అలాగే సిబిఐ కోరినట్లుగానైతే తెలుస్తోంది. ఈ యొక్క కేసుకు సంబంధించి కీలక అంశాలు చాలా వరకు కవితకు తెలిసినప్పటికీ కూడా ఈ యొక్క విచారణకు తను సరిగ్గా సహకరించట్లేదంటూ కూడా ఇటు సిబిఐ ఈడీ ఇద్దరు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క 10 ఫోన్లకు సంబంధించిన ఈ ఫోన్లను ధ్వంసం చేసే విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, తాను ఏం చేసింది అనే వివరాలు ప్రశ్నించినప్పటికీ కూడా సరైన సమాధానాలు చెప్పకపోవడం, పొంతన లేని సమాధానాలు చెప్పడమే వారి యొక్క అనుమానాలకు కారణం అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కవిత విషయానికి వచ్చేసరికి తనకు ఈ యొక్క స్కామ్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతూ తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా కవిత చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరికొద్ది రోజుల్లో ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్తి వివరాలను అయితే తప్పకుండా అధికారుల ముందు ఉంచుతామంటూ ఇటు ఈడీ సిబిఐ కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.